హనుమంతుడి తల్లి అయినటువంటి అంజనాదేవి పూర్వజన్మలో ఎవరు? అహల్య గౌతమ మహర్షుల యొక్క పుత్రిక అని కూడా అంటూ ఉంటారు. ఇది నిజమేనా? అమ్మాయి, ఈ కథలన్నీ కూడా అనేక గ్రంథాలలో చెప్పబడి ఉన్నాయి. అహల్య గౌతముల కుమార్తె అంజని అనేటట్లుగా విచిత్ర రామాయణం అనే రామాయణం కథలో ఉంది. అంజని నిజానికి పూర్వజన్మలో పుంజిక స్థల అనేటటువంటి ఒక అప్సరస. ముని శాప కారణం చేత ఇలా అంజనిగా కేసరి ఇల్లాలిగా జన్మించింది. మరి ఈ కథ ఎక్కడ? అహల్య గౌతముల కథ అనగా, పూర్వం గౌతముడు తపస్సుకై వెళ్ళగా సూర్య భగవానుడు ఈ ఇల్లాలు అహల్యతో ఈమె రూపలావణ్యాదులు చూచి ఆనందపడగా ఆ కారణంతో వాలి సుగ్రీవులు జన్మించారు, సూర్యకుమారులు అయ్యారు. తదుపరి గౌతముడు అహల్యలకు అంజన జన్మించింది. ఒకనాడు గౌతముడు ఇరువురు కుమారులు కుమార్తె అహల్యను వెంటబెట్టుకొని నదీ తీరానికి వెళుతూ ఇరువురు కుమారులను ఇలా ఎత్తుకొనగా పక్కనే ఉన్న అంజని, కుమార్తెనైన నన్ను వదలి సూర్యకుమారులైన వారిని ఎత్తుకున్నావేం తండ్రి అంటూ ప్రశ్నించగా, నిజం తెలిసిన గౌతముడు వారిరువురిని వానరులుగా మారిపోమ్మని శపించాడు. వాలి సుగ్రీవులు వానర వదనాలు రాగా ఆగ్రహంతో తమ పుట్టుకకు కూరినటువంటి ఆ కథనాన్ని చెప్పిన అంజనిని, నీకు కూడా మా వంటి కుమారుడే జన్మిస్తాడు అంటూ వెళ్ళిపోయారు. ఆ కారణంగానే అంజనికి ఆంజనేయుడు జన్మించాడు. ఇలాంటి చిత్రమైన కథలన్నీ విచిత్ర రామాయణం అనే గ్రంథంలో ఉన్నాయి. నిజానికి శ్రీరామాయణాన్ని మనం గమనించినట్లయితే అంజని పుంజిక స్థల అనే అప్సరస స్త్రీ ఇలా చెప్పుకోవాలి.